హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పింఛన్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్లు అందించనున్నారు. ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉండగా తాజాగా మరో 1575 కుటుంబాలకు పింఛన్లు అందించనున్నారు. 2015లో ఇంటింటి సర్వే ద్వారా అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్లు మంజూరు చేశారు. అయితే వివిధ కారణాలతో 1575 కుటుంబాలకు పింఛన్ నిలిచిపోయింది. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ విషయంపై చర్చించారు. 1575 కుటుంబాలకు పింఛన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయం ఆధారంగా ఆదివారం అమరావతిలో భూమి లేని 1575 కుటుంబాలకు పింఛన్లు మంజూరు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరోవైపు రాజధాని అమరావతి పరిధిలో ఉండే 29 గ్రామాల్లో భూములు లేని పేదలకు 2014 నుండి 2015 నుంచి పింఛన్లు అందిస్తున్నారు. తొలుత నెలకు 2500 పింఛన్ రూపంలో అందించగా ఆ తర్వాత పింఛన్ మొత్తాన్ని 5000 రూపాయలకు పెంచారు. అయితే వైసీపీ హయాంలో వీరికి పింఛన్లు సరిగా పంపిణీ చేయలేదని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీ కోసం నిధులు కూడా విడుదల చేసింది. అమరావతిలో 19,000 వరకు భూమి లేని పేదలకు పింఛన్లు అందించనున్నారు. ఇప్పుడు మరో 1575 కుటుంబాలకు అందించనుండటంతో ఈ సంఖ్య 20,000 దాటనుంది. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణ సమయంలో భూములు ఇచ్చిన రైతులకు కౌలు డబ్బులు, భూములు లేని పేదలకు పింఛన్లు అందిస్తామని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు కౌలు డబ్బులు, పింఛన్లు అందిస్తోంది. ఇక అమరావతిపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అమరావతి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ సిటీ వంటి నిర్మాణాలను చేపట్టనుంది. ఇందుకోసం రెండోసారి భూమిని సమీకరించే ఆలోచనలో ఉంది. అలాగే రాజధాని భవిష్యత్తు అవసరాల కోసం మరింత భూమి అవసరం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అమరావతి ఎయిర్పోర్ట్ కోసం 5,000 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ కోసం 2,500 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీలైతే మా ఛానల్ కి ఒక లైక్ అయితే చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.